అయిపోయినా వెళ్తుందా? అది భయం వేస్తుంది. అక్కడ అయితే ఇంతవరకు మాత్రం గుంట ఉండేది. ఆ గుంట ఉందా లేదో తెలీదు. నేనైతే వెళ్దామని డిసైడ్ అయ్యింది. లొకేషన్ అయితే ర్యాంప్ ఆడేసింది. ఈరోజు స్పెసిఫిక్ వచ్చిందంటే మనమైతే గొల్లపాలెం ఐలాండ్ వెళ్తున్నాం. గొల్లపాలెం ఐలాండ్ ఏమీ కాదు, బీచ్ అది. ఆడికి వెళ్ళి ఒకటి ఏంటంటే వేస్ట్ వాటర్ ప్లస్ సముద్రం వాటర్ కలిస్తే అక్కడ దాని నుంచే వెళ్ళి మీకు చూపిస్తాక మాత్రమే వీడియో. మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. చూడ మరి వీడియోకి. దీని నుంచి నేను చెక్కింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు అయితే చూడండి మొత్తం మేకల వల్ల మనకి ఇది ఆనట్లేదు కలరు. నెక్స్ట్ వచ్చి అయితే ఇప్పుడు దాటుకుంటే వెళ్తా ఉన్నాం మనం. ఇక్కడ లక్ష్మీపురం బ్రిడ్జ్ ఎక్కువ ఇప్పుడే చూడండి. అదే నేను చెప్పింది. అటు సైడ్ ఏమో మొత్తం మురుగు ఇటు సైడ్ తేరగా ఉండే వాటర్. అంటే తేరగలేదు, పైన నీడ ఉంది కదా, అది పాపులేషన్ వల్ల మనకి అలా కనిపిస్తుంది తప్ప వేరే విధంగా కనిపించట్లేదు. మనం అయితే గొల్లపాలెం వెళ్తున్నాం. అది ఇటు సైడ్ అదే నుంచి తిప్పాలి మనం. ఇదంతా లక్ష్మీపురం చిన్న విలేజ్ ఇదంతా. అయితే బాగుంటారు. ఒక థియేటర్ ఉంది మన చిన్న ఊర్లో, ఒక థియేటర్ కూడా ఉంది ఇక్కడ చిన్నగా. పర్లేదు అంత థియేటర్ అంటే 3 స్టార్స్ ఇవ్వచ్చు 5 స్టార్స్కి. మనం అటు నుంచి ఇటు తిప్పుకుని రావాలి. మనం రోడ్డు కూడా అంత అనిపించదు, ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళేది మీకు అది గట్టి చూపిస్తుంది. ఆ గట్టి ఎలాగ ఉంది, అలాగా రన్నింగ్ అవుతుందో కొట్టుకుంటూ ఉంటుంది అది. అందుకని అక్కడికి వెళ్దామని నేను ఇటు సైడ్ ఎంచుకున్నాను. నేనైతే మామూలుగా వెళ్ళాను. నాకు 16 కిలోమీటర్స్ మా ఊరి నుంచి. ఇదంతా తిరిగేటప్పటికి నాకు 30 కిలోమీటర్స్ వస్తుంది మొత్తం నాకు ఓవరాల్. రోడ్డు చూసారు మరీ దారుణంగా ఉంది. మీ చేత్తోనే వెళ్ళాలి. నేను ఒక్కనే వచ్చాను. నేను ఎందుకంటే మా వాళ్ళు ఎడదాన్ని పొద్దుపోతే ఏం వస్తారని. టైం కూడా ఎంతో 10 o'clock ఎంత అయింది టైము. కొద్దిగా మాట్లాడతాం కూడా రావట్లేదు నాకు. కానీ చేపల చెరువు ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, కానీ ఇలా డీటెయిల్స్గా ఉంటుంది. మనం వెళ్ళిందంటే మా ఫ్రెండ్స్తో వెళ్ళింది, ఎంజాయ్ చేసిందే ఉంటుంది నెక్స్ట్ వీడియో. ఇదైతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది తప్ప ఇంకేమీ కాదు. ఇప్పుడు దాకా మీరు కూడా చూసుంటారు. ఇంకోటి వచ్చి ఎక్కడో ఉంటుంది, అది ఏ ఊరో గుర్తులేదు. అది డీటెయిల్స్ కనుక్కొని మీకు ఫుల్గా చెప్తాను. అది ఈ రోడ్లో ఒక చేత్తో దొరకాల్సి వస్తుంది. వీడియో ఒకటి ఇదొకటి అదొకటి. రోడ్డు మాత్రం బాగా చేస్తే ఉంటుంది. రొయ్యల చెరువులు చేపల చెరువులు ఎన్ని. అది కోడిపెంటలు. అది కోడిపెంట అంటే ఉయ్యాల చంపాలి చూస్తారు కదా మూవీ, దాంట్లో కోడిపెంట తెచ్చి చేపల చెరువు వేస్తారు కదా, అదే అంటే కొనుక్కొని వేసుకుంటారు. మన మనోడైతే అక్కడ వేసుకుంటాడు. అంటే ఎన్ని ఫుల్ అయిపోయింది. మన వరదలు వచ్చినాయి కదా, వరదలు తప్పకి మొత్తం ఫుల్ అయిపోయినాయి ఎన్ని. అది చూడండి మొత్తం చెమ్మగా ఉంటుంది. గుంటలు చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చి అయిపోయినా వెళ్తుందా? అమ్మ క్లియర్ కూడా నేను క్లచ్ కూడా వేయట్లేదు గేర్. అమ్మో కొండ అయిపోయినట్టుందిరా బాబోయ్. రోడ్ ఏంట్రా రోడ్ అలాగే ఉంది. వెనక్కి తిరుగుదామన్నా భయం వేస్తుంది, ముందుకు వెళ్దామన్నా భయం వేస్తుంది. ఇప్పుడు వచ్చి అన్ని కార్లు సెట్ అయ్యేది అంటే తారు, యారియర్, పెద్ద పెద్ద కార్లు అయితే ఇలా ఉంటాయి. మళ్ళీ అడ్వెంచర్ బైక్లు ఇవే బాగుంటాయి. మన దగ్గర అది లేదు. మనకైతే ఇదే ఉంది, దీంట్లోనే వెళ్దాం. మనమైతే లాస్ట్కి చివరికి 1 కిలోమీటర్ కొట్టాక మనకైతే రోడ్డు వచ్చేసింది. వెళ్ళిపోదాం మళ్ళీ. ఈ బ్రిడ్జ్ మీద చూపిస్తాను మీకు. అది ఈ రోడ్డు వచ్చింది. మనం మీకు వచ్చి చూపించేది ఈ బ్రిడ్జ్ మీద. ఈ బ్రిడ్జ్ గురించి నేను దాని నుంచి అంత లాంగ్ వచ్చింది. నేను 30 కిలోమీటర్లు మాటలు కాదు కదా బ్రో, అర్థం చేసుకోండి. పడవలు అన్ని పళ్ళు వెళ్తున్నాయి అటు సైడు. మనం ఇది ఇక్కడ పార్క్ చేసాం. అంటే పార్కింగ్ కాదు, నార్మల్గా పెట్టుకోవచ్చు కదా. చూసారా వాటర్ ఉందడ, తెల్ల ఉన్న వాటర్ అటు సైడ్ ఇలా ఉన్నాయని చెప్పాను కదా, అదంతా ఒకటే. అది నీడ వల్ల మనకి ఏమనిపించట్లా. కాబట్టి చూడండి అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. చూడండి జూమ్ చేస్తున్నా, అది చూసారు కొట్టుకుంటూ ఉంది గోడ కింద. కొట్టుకుంటూ ఉంది. మనమైతే అక్కడికి వెళ్తాం. లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పలేదు దీని గురించి ఇంత డీటెయిలింగ్గా. అది కొట్టుకుంటుంది అని చెప్పేసి రోడ్డు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు లేరు. నెక్స్ట్ ఇంకా చుట్టూ తెలియదు మనకి. అక్కడికి వెళ్ళి ఏమనుకున్నట్టు చెప్తారు మనకి. అయితే కొన్ని ఊరు వెళ్ళిపోయినప్పుడు మాత్రం దీంట్లో వదిలేస్తారు వాటర్ అని. అదే గోదావరి వాటర్, ఈ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని దీంట్లో వదిలేసిన వల్ల అక్కడ బీచ్లో కలుతుంది. ఆ బీచ్లో కలిసి కూడా కనపడదు మనకి, కొట్టుకున్నట్టే ఉంటుంది తప్ప కలుస్తుంది కింద నుంచి అది. సో అక్కడికి వెళ్దాం మరి. మనమైతే వీడియో వచ్చి మీకు ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాయి. నేను
స్టార్ట్ అయిన కాడి నుంచి. నెక్స్ట్ వచ్చేది గోదావరి లాంటిది, అంటే గోదావరి వాటర్ ఉంటుంది అంతే తప్ప ఇది అన్ని మురికి వాటర్ ఇది అంతా. ఇక్కడ గోదావరి నిండబోతే ఇది నార్మల్లా ఉండదు, ఇది మొత్తం మురుకుగా కొంపు కొడతా ఉంటుంది మాకు. కాకపోతే ఇది వచ్చి మన గొల్లపాలెం ఐలాండ్స్ అని ఉంటుంది మాకు, అంటే గొల్లపాలెం బీచ్, అది సారీ పేరుపాలెం బీచ్, ఈ బీచ్ అని ఉంటాయి మాకు బీచ్ కింద కొనుక్కున్న. ఇది మాత్రం గొల్లపాలెం ఐలాండ్, అంటే చిన్న ఊరి కింద నిర్మిత అయిన 14,000 మంది ఉంటారు ఈ ఊళ్ళో. చిన్న చిన్న గ్రామాలేమో 5 ఉన్నాయి. ఏంటి కూడా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మొత్తం. నెక్స్ట్ థింగ్ వచ్చి చూడండి, అక్కడ కొట్టుకుంటుంది కదా, అదే మనం ఇప్పుడు వెళ్ళేది విజిట్ అయ్యేది. అక్కడికి మనం ఫుల్గా జూమ్ చేస్తున్నాం, కనపడుతుందా? లైట్గా కనపడుతుంది చూడండి. మనమైతే అక్కడికి వెళ్దాం, ఈ వాటర్ ఆ వాటర్ కలుస్తాయి మనకి కాబట్టి వెళ్దాం. మరి మనం బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. అమ్మా 30 కిలోమీటర్ల నుంచి వచ్చాను, ఇంచుమించు 7 ఊర్లు 8 ఊర్లు దాటుకుంటూ వచ్చాను అయితే ఇటు సైడ్. అంటే ఇటు సైడ్ అంటే ఈ బ్రిడ్జ్ మీద కనపడుతుంది, అది వేరే బ్రిడ్జ్ మీద ఏమీ కనపడదు అది. నెక్స్ట్ వచ్చి మనం హైదరాబాద్ అయితే ఇప్పుడే ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వచ్చాము. దాటుకుని వచ్చిన చిన్న ఊరు తెలిగింది మనకి. చూడండి, ఈ ఊరి పేరు కూడా లేదు గూగుల్లో మనం ఎత్తితే, చిన్నగా ఉంది. ఇలాంటి ఊర్లు 4 ఉంటాయి గొల్లపాలెంలో మొత్తం. చలో మనం బీచ్ కాడికి వెళ్దాం. ఏదో చిన్న ఊరు అనుకున్నా కానీ మాది పెద్ద ఊరే ఇది చెప్పాలంటే. మరి చాలామంది ఉన్నాయి, ఇంచుమించు కిలోమీటర్ వచ్చే కిలోమీటర్లు ఇల్లు ఉంటూనే ఉన్నాయి మనకి. జస్ట్ స్తంభం ఏదో టెంపుల్, అది ఆ టెంపుల్ ఏంటో తెలియదు మనకైతే. రే టెడ్డీవేర్ని ఎక్కడ పెట్టారంటారా? ఏదో బొమ్మ, అది నాకు తెలియదు, మీకేం తెలిసి కామెంట్ చేయండి. కార్టూన్స్లో ఏదో ఉంటుంది కదా ఆ మూవీ, అట్లలో ఉంటుంది అది. నెక్స్ట్ థింగ్ వచ్చి వెళ్దాం పదండి ముందుకు పోదాం. నువ్వు వచ్చి ఆవిడొచ్చి నా పేరు తెలియదు. మా రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మనకి. అమ్మ బండ్లు అయితే పాడైపోతాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ లూజ్ పెట్రోల్ దొరుకుతుంది, ఎందుకంటే పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ నుంచి ఒక 5 కూడా ఉంటుంది, 10 కిలోమీటర్స్ ఉంటుంది, 10 or 20 ఉంటుంది. అక్కడ దాగలి పెట్రోల్ దొరుకుతుంది. చిన్న ఊర్లు కదా, అక్కడెక్కడ ఉండవు చిన్న ఊర్లు. ఎలా ఎందుకు ఇటు సైడే స్ట్రైట్గా, ఇటు సైడ్ చిన్న ఊరు ఉంటుంది, ఇటు సైడ్ ఊరు వెళ్తుంది. 2 ఊర్లు. నెక్స్ట్ వచ్చి ఇదో ఊరు, 4 ఊర్లు మొత్తం. నెక్స్ట్ వచ్చి ఇదే మొత్తం మాత్రం అయితే ఆ బాబాయ్ని అడిగా వెనకాల ఉన్న వాళ్ళని, వాళ్ళు అయితే స్ట్రైట్కి వెళ్ళిపోమన్నారు. మనకి ఎవరైనా తెలుసు అంటే ఉప్పు నీటి ప్రభావం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు అది నిజంగానే. అంటే మా ఊరి నుంచి బీచ్ సైడ్ మాత్రం ఈ చెట్లు ఎదుగుతాయి కదా ఎక్కువ, అందరూ తెలిసిందే కదా పెంచుతారు. ఇదైతే మొన్నదక్కడ ఇక్కడే ఉండేది, తీస్తారంట ఆల్రెడీ. అడిగాను, కనుక్కున్నాను మన వాళ్ళని. మళ్ళీ పడుతున్నారు చూసారు, వాటర్ వేసి మళ్ళీ చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది, వెళ్దాం మరి. చూసారు ఎలాగొందో లొకేషన్ మాత్రం గ్రామ్ పడద్ది. మీరు కానీ ఫొటోస్ షూట్కి అయితే చాలా బాగుంటుంది ఇది అయితే లొకేషన్. మీకు పేరుపాలెం బీచ్ కూడా అంత అనిపించదు, ఎందుకంటే ఫొటోస్ తీద్దాం కానీ ఇది తీద్దాం కానీ. అరే వాటర్ ఉన్నాయి రా, అమ్మ బొమ్మలో పడ్డాం రా. అరే ఇప్పుడు ఫోన్ అట్టుకోవాలి, అది ఏం చేయాలో తెలియట్లేదు. మనైతే స్లోగా తీద్దాం. రే అమ్మా అయిపోయింది రా. ఇంకొర్రే ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనం? వాటర్ నుంచి వెళ్ళాలంటే అయిపోయినట్టే. బొమ్మలు వేసింది. నేనైతే వెళ్దాం మానేసి వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది నాకైతే. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. మా ఈ మధ్యనే రాయలేశ్వరం అనుకుంటా అన్నీ. అమ్మ ఈ మధ్యనే అన్నాను అన్నీ. అంటే ఎప్పుడైతే తెలియదు మనకి రాయలు అయితే. నేను చూసినప్పుడు ఎప్పుడు లేవు రాయలు. ఏం భయం వేస్తుంది వెళ్దామంటే, బండికి ఏమైనా అవుతుందేమో అని. ఎందుకంటే సైలెన్సర్ చూసారా, సైలెన్సర్ మాత్రం వాటర్ వెళ్ళిపోతుంది, భయం వేస్తుంది. చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ రాయలు మరీ దారుణంగా వేస్తారు చూడండి, ఎలా పడతలు ఉన్నాయి రాయలు కూడా. ఈ రోడ్డు కూడా బాగాలేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అయిపోయింది నా ఫ్యాంట్కి. అది భయం వేస్తుంది. అక్కడ అయితే ఇంతవరకు మాత్రం గుంట ఉండేది, ఆ గుంట ఉందా లేదో తెలియదు. నేనైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే వీడియో తీయాలి మనం ఈరోజు ఏదో రాగా. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ 30 కిలోమీటర్ వచ్చాను, అదంతా వేస్ట్ అయిపోద్దని ఆలోచించే నేను వెళ్తున్నాను తప్ప వేరే విధంగా. ఇప్పుడు బండి ఆగిపోయింది, ఇంకా ఎవడొస్తాడో కూడా తెలియదు నాకు, ఇక్కడ ఎవ్వడో తెలియదు నాకు. మీరైతే ఒక్క చిన్న సపోర్ట్ చేయండి అంతే చాలు నాకు. మీరు కామెంట్ కూడా పెట్టండి, నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళి ఏది చేయమన్నా కానీ చేస్తాను నేనైతే. సపోర్ట్ చేయండి. అయితే సక్సెస్ఫుల్గా దాటుకుండా వచ్చాం. అక్కడ అయితే ఆ చెట్టు ఉంది కదా చిన్నది, చెట్టు దాటినే జూమ్ చేస్తున్నా. ఆ చెట్టు ఉందో, చెట్టు అవతల మాత్రం పెద్దగా ఉంటుంది, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాం. అయితే సైలెన్సర్ కూడా ములిపోయింది మొత్తం బండి. అయ్యో ఇక్కడ దాకా వచ్చేసినాయి వాటర్, ఇక్కడ దాకా ఫుల్గా వచ్చేసినాయి వాటర్ మనకైతే. కాబట్టి మీ గురించి చాలా కష్టపడుతున్నాను, కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు. సో చలో బీచ్కి వెళ్దాం మరి. లొకేషన్ చూడండి భలే ఉంది కదా.
లొకేషన్ అయితే ర్యాంప్ 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 ఆడేసింది. చూడండి లొకేషన్ మీకు వెనక్కి కూడా తిరిగి చూపిస్తాను. ఏమంత అడిగే ఉంది లొకేషన్ ఎలా ఉంది చూసారా. ఇక్కడికి వచ్చి మంచి ఫోటో షూట్స్ కానీ వారు వన్ సైడ్ చాలా బాగుంటుంది. ఇదైతే మనైతే ఫైనల్ అయితే బీచ్ వచ్చేసాం. బీచ్ పోతే ఏం వాటర్ ఉన్నారా మళ్ళీ నాకు ఏం వాటర్ రారే. ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు. నీకు సైడ్ వెళ్దాం కొండే తడిపోయింది మొత్తం. ఏమ్మా ఒక చేత్తో డ్రైవింగ్ ఒక చేత్తో దీన్ని చేయాలని చాలా ఇబ్బందిగా ఉంది. వీడియో కూడా చేత్తో కావట్లేదు. ఇంకోటి వచ్చుంటే బాగుంది నాతో పాటు. ఎన్ని దూరం ఆడడానికి చెట్లు ఎన్ని నరికేసాను నేను. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది చూడండి. మనైతే బీచ్కి అయితే వెళ్దాం. ఎన్ని చెట్లే నేను లాస్ట్ వీడియో చెక్ చేయండి అది ఉంటుంది. సరే మనం ఫైనల్ అయితే బీచ్ వచ్చేసాం. అదే సార్ బీచ్ గడికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు బీచ్కి వచ్చినా సరే బీచ్ మాత్రం ఎక్కడో ఉండేది. ఈరోజు మాత్రం మరి దారుణంగా వచ్చింది. అంటే వాటర్ అని కలిసి అయిపోయినాయి కదా. మన వర్షాలు వచ్చినాయి వచ్చినాయి చూడండి. మన 220 దగ్గరికి వద్దామని ట్రై చేస్తున్నాయి. అది మనం ముచ్చి చూడని మాత్రం తన్ను అనుకుంటా ఉంది. సో మరి అయితే వెళ్దాం. అయితే అక్కడ విజిట్ అవుదాం. ఎన్ని మోడల్ చెట్లు ఎన్ని తెలుసా. నేను లాస్ట్ వీడియో ఉంటుంది చూడండి. మొత్తం తీసేవాడికి మొత్తం ఏదోలా ఉంది. ఇక్కడ నేను చూసేటప్పటికి 220 తడుతుందేమో అనుకుంటాను. తడట్లేదు ఇంకా. సో మరి అయితే ఇలా వెళ్ళాలి. లేదు ఇలా తిరిగి వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నా. చూద్దాం ఎదురంగా వెళ్తాను అక్కడికి. అయితే ఇప్పుడు ఇక్కడ బండి పార్క్ చేసి మనం అక్కడికి వెళ్ళాలి. మొత్తం ఇటు సైడ్ వెళ్దామంటే మొత్తం వాటర్ ఫ్లోయింగ్ చూడండి ఎలా పడుతుంది అక్కడ. దాని గురించి వెళ్ళబోతున్నా. ఈ మొత్తం చెత్త మాత్రం ఎలా చూసారా. ఈ కాళ్ళు వస్తాయి. ఎన్ని కాళ్ళు ఎదిగే చెట్లు ఇక్కడ ఉప్పు నీటిలో ఎదిగే చెట్లు కాదు ఇవి. నెక్స్ట్ చూడండి మొత్తం చెత్త అంతా ఇటు సైడ్ కొట్టుకుని వస్తుంది. ప్లాస్టిక్ వేస్తే మాత్రం మానేయండి. ఎందుకంటే బీచ్లో చూడండి మొత్తం ఎన్ని మళ్ళీ సరి చేయాలి. మంచి లొకేషన్ తెలిసింది అంతనే. లొకేషన్ అంతా పోయింది. ఇప్పుడు ఉండేది చెట్లు నరికేసరికి వెళ్దామండి. ఇవన్నీ వరకు బీచ్ అక్కడ దాకా ఉండేది. ఈరోజు ఇక్కడ దాకా వచ్చేసింది. ఎందుకంటే ఉలిపోయినాయి కదా పై ఊర్లేని మా సైడ్. ఉలిపోయిన వాళ్ళు వాటర్ నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. వర్షాలు పడ్డాయి కదా 3 రోజుల నుంచి కంటిన్యూస్గా పడ్డాయి మా స్ట్రైట్. అదే మా ఏపు. దానివల్ల ఇంతలా వచ్చేస్తుంది బీచ్. ఇక్కడ అంటే తానం చేయకండి. మెయిన్ ఫాల్ ఏంటి గొల్లపాలెం బీచ్ లాగేస్తుంది వేస్తుంది అంటారు. దాని బదులు గొల్లపాలెం కాకుండా ఇది పేరుపాలెం బీచ్లో అయితే తానం చేయొచ్చు 90%. చలం అనేది ఆడి వెళ్తాం. దీన్ని గొల్లపాలెం ఐలాండ్ అంటారా చెత్త అంటే అంటారా అర్థం నాకైతే. చూడండి ఎంతలాగా వచ్చేసిందో చెత్త మాత్రం. బీచ్ సరే ఇవన్నీ ఎదుర్కొంటారు మనకు ఆగంతో మనకి ఎందుకని. చూడండి నిజం చెప్పండి చెత్త అంటారు లేదా బీచ్ అంటారు. ఎలా అయిపోయింది రా బాబు. బీచ్ ఎలా ఉండేదో వచ్చింది. చాలా చాలా బాగుండేది బీచ్. అంటే అప్పుడు కూడా వచ్చేది చెత్త మాదిరిగానే. ఇప్పుడైతే మరీ దారుణంగా అయిపోయింది బీచ్. ఇది చూడండి ఎలాగో కొడుతున్నాం. వర్షాలకి ఏం చేస్తాం తప్పదు మనకైతే. మనైతే ఫైనల్ బీచ్ అయిపోయింది. ఇదైతే చూసుకోవచ్చు కనబడుతుంది కదా తెల్లగా ఉన్నాయేమో మురుగు వాటర్ అయ్యి. నెక్స్ట్ ఇది బీచ్ వాటర్. ఇది అంత మాత్రమే ఉప్పు నీటి కింద కనపడడం చూస్తారు. ఇదంతా బీచ్ వాటర్. ఇదైతే అక్కడి నుంచి అలా వెళ్ళి అలా వెళ్తుంది. అది కవర్ అవుతుంది. మళ్ళీ ఇటు నుంచి ఇలా వచ్చి అక్కడికి ఎండ అవుతుంది. అక్కడ రేవులో చూసారా పడవలో అక్కడికి ఎండ అవుతుంది. ఇది బీచ్ అక్కడి నుంచి ఇలా వస్తుంది. వెళ్ళిపోతుంది మొత్తం ఐలాండ్. సారీ బీచ్ కాదు ఐలాండ్. ఇదంతానే చూడవచ్చు. మీరే చూడండి మీ కల్లారు నమ్మరే మీరు. ఆ వాటర్ ఈ వాటర్ కల్లో మీరు కానీ ఇక్కడ రావాలంటే గొల్లపాలెం ఐలాండ్స్ అని కొట్టండి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఎప్పుడు అడిగినా బీచ్ రోడ్డు చెప్తే చెప్తారు. చూడండి ఆ వాటర్కి ఈ వాటర్కి డిఫరెన్స్ చూసుకోండి మీరేనా. నేనేం సోలుగా చెప్తున్నాను అనుకోవచ్చు. వీడియో ప్రూఫ్ ఉంది కదా నా దగ్గర. చూడండి ఇప్పుడేం కనపడుతుందా. అది కనపడుతుంది కదా. నేనేదో ఆపద ఏం చెప్పట్లే ఉన్నది విత్ ప్రూఫ్గా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చి ఇంకో దిక్కున ఉంటుంది. అక్కడ ఏదైతే అన్న చెల్లు కట్టు అంటారో అక్కడ కూడా విజిట్ అవుతాను ఒకసారి వెళ్ళి. చూడండి మీరే వాటర్ చూడండి. ఈ వాటర్ ఉంది బ్లాక్ కలర్లో ఉంది వాటర్ అని. ఆ వాటర్ తెల్లగా ఉన్నాయి ఈ వాటర్ అని. దాంట్లో చూడండి ఫ్లోటింగ్ అంత కొట్టట్లా. దీంట్లో చూడండి ఎలా కొడుతుంది ఫ్లోటింగ్.
మబ్బుల్లో ఇరుక్కుపోయాడు. మా సైడ్ వాటర్ వచ్చి ఇలాగే ఉంటాయి బ్లాక్ కలర్ కింద. ఎందుకంటే అది మా సైడ్ గోదావరి నీళ్ళు, ఈ నీళ్ళు కలుస్తున్న వాళ్ళ మాకు ఎక్కువ టైం వచ్చింది బీచ్లోకి. అది దారుణంగా ఉంది. మన బండి ఎక్కడే ఉంది, మామూలుగా చూస్తున్నాం అంతే. గవ్వలు ఏమైనా కనపడతాయేమో అని. చిన్నప్పుడు అందరూ ఆడుకునే వాళ్ళం కదా గవ్వలతో. అయ్యే తిరుగుతున్నా. ఇదిగోండి ఇదిగోండి మనకు దొరికింది ఒకటి. కాలు రావట్లేదు మనకి. గవ్వ గవ్వ ఇట్లా చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళు తెలుసా? ఏం ఉంటాయి, నాలుగు తెల్లగా పడతాయి, నల్లగా పడతాయి అని చెప్పుకోలేం కదా. ఈ ఇంకోటి దొరకలేదు. ఇంకోటి ఇదిగోండి ఇదిగోండి పైన దొరికేసింది. విరిగిపోయింది ఇది. అయితే మాత్రం ఉంటాయి పీతలు, రంగం ఉండవు. మరి దారుణంగా ఉండి పీతలు ఇక్కడ మనకి బీచ్ దగ్గర దాకా వచ్చింది. ఫస్ట్ ఉండేది అక్కడ ఉండేది ఒక కర్రలు కనపడుతుంది చూసారు అక్కడ. మనం కర్రలు కనపడతాయి కదా, అక్కడ ఉండేది బీచ్. వచ్చేసింది మొత్తం మన గోళ్ళు మొత్తం మురికి మురికి. కానీ వీడియో నచ్చినట్టయితే నాకు ఒక ఫాలో చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి అంతే తప్ప మీ నుంచి ఏం ఆశించట్లేదు. ఇప్పటికి కూడా మేము కష్టపడేదానికి చిన్న ఫలితం ఏమన్నా చాలంతే. మనకి ఇప్పుడే 4 గోవలు 5 గోవలు దొరికాయి మనకి. సపోర్ట్ చేయండి. అయితే తడిసిపోతుంది. ముందరదా మన వచ్చింది చక్కెర ఉంది అదంతా దాని ముందు పైతే వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఫుల్ అయిపోయింది బీచ్ మొత్తం మనకి. చలో చలో. ఇక్కడికి చాలా సార్లు వచ్చినప్పుడు అలా తాంబేళ్ళు ఇవి చచ్చిపోయి ఉండి చాలా బాధ అనిపించేది. ఎందుకంటే చిన్న చిన్నవి కూడా ఎంతెంతవి కూడా పెద్ద పెద్దవి ఉండి చూడండి సైకిల్ చేసినందుకు తాంబేళ్ళు ఉండి చాలా బాధ అనిపించింది. ఆ వీడియోలు కూడా ఉంటాయి, చెక్ చేయండి. నా దాంట్లో చెక్ చేయండి, కనపడితే మీకు. అయితే వర్షం పడేలా ఉందని ఇప్పుడు బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాటర్ మాత్రం ఫుల్ జామ్ అయిపోయిన వాళ్ళని మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏం బిస్కెట్ అవుతుంది, గోల్డెన్ బిస్కెట్ అవుతుందో, నల్ల బిస్కెట్ అవుతుందో, తెల్ల బిస్కెట్ అవుతుందో కూడా తెలియదు నాకైతే. మనైతే వెళ్ళాలి ఏదో రంగు. చూడండి కొబ్బరి చెట్లు ఎలాగ ఉన్నాయి మొత్తం. ఇసుక కూడా రేగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది బీచ్లో. చూడండి ఇసుకి కనపడుతుంది. గేదెలను తోలుకుంటూ వస్తున్నాడు, గేదెల హౌల్ని. బలిగా ఉంటుంది ఈ ఫీల్ మాత్రం. అంటే ఏ శబ్దం ఉండదు, బైక్ సౌండ్ ఉండదు, నెక్స్ట్ ఇంకొచ్చి పొల్యూషన్ సౌండ్ ఏది ఉండదు. నెక్స్ట్ చెట్లు పక్షుల సౌండే ఉంటుంది. వినండి మీరైనా, వినపడుతుంది. నాకైతే వినపడుతున్నాయి. తోలుకుండా బలి వెళ్ళిపోతున్నాడు ఆవుల్ని గేదెల్ని. చూడండి